నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. బీజేపీ జనసేన బంధం తెగిపోయిందా? టీడీపీ జనసేన కూటమంటున్న పవన్ మాటల్లోనే బీజేపీ లేనట్టేనని తేలిపోయిందా? టీడీపీతో పొత్తు ప్రకటన చేసినప్పుడు బీజేపీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన పవన్ ఇప్పుడు కాషాయ పార్టీ ప్రస్తావన తేవడం లేదు. దీంతో బీజేపీని వదులుకున్నట్లేననే ప్రచారం జరుగుతోంది. గ్లాసుకు సైకిల్కి మాత్రమే ఓటేయాలంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు తొందరపడుతున్నారు? ఏపీలో ట్రయాంగిల్ ఫైట్ తప్పదా? మొన్నటిదాకా బీజేపీ పొత్తులోకి వస్తుందని నమ్మకం ఉందన్నారు. ఇప్పుడు మాత్రం బీజేపీ లేనట్లే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. టీడీపీ జనసేన కూటమికి ఓటేయాలని ప్రచారం మొదలుపెట్టేశారు. దాహం తీర్చేది గ్లాసు, గమ్యం చేర్చేది సైకిల్ అంటూ కొత్త నినాదం ఎత్తుకున్నారు. పవన్ అసలు బీజేపీతో ఉన్నారా లేరా? బీజేపీని వద్దనుకుంటున్నారా? దీని వెనుక ఉద్దేశం ఏంటి? పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్రలో తొలిసారి టీడీపీ జనసేన కూటమికి ఓటేయాలని ప్రచారం చేశారు. అవనిగడ్డ సభలో గ్లాసు, సైకిల్ గుర్తుల గురించి ప్రస్తావించారు. జనసేన గ్లాస్ చూడండి, గొంతుకి దాహం తీరుస్తుంది జనసేన గ్లాస్. అలాగే మన తెలుగుదేశం సోదరులు ఉన్నారు, వారి సైకిల్ని ఒక పాయింట్ ఏ నుంచి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం తీసుకెళ్ళగలదు. నేలకు అంటు పెట్టుకుని ఉంటుంది సైకిల్. గొంతుకి దాహం తీర్చగలదు జనసేన గ్లాసు. ఈ రెండు కలుస్తున్నాయి. ఈ వైసీపీ మహమ్మారిని తరిమేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి. రాబోయేది టీడీపీ జనసేన సంకీర్ణమే అన్నారు. వాళ్ళని అధికారంలోంచి కిందకి దించడమే జనసేన లక్ష్యం. సుపరిపాలన, కొత్త ప్రభుత్వం, జనసేన తెలుగుదేశంతో ప్రభుత్వమే ఉంటుంది, కొత్త రాబోయే ప్రభుత్వం. ఎందుకంటే ఓట్లు చీలిపోయి ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ తప్పు చెయ్యరు. ఎక్కడా బీజేపీ ప్రస్తావన తేలేదు. దీంతో కూటమిలో బీజేపీ లేనట్టేనని తేల్చేసినట్టు కనిపిస్తోంది. బీజేపీ విషయంలో పవన్ మొదటి నుంచి రకరకాలుగా మాట్లాడుతున్నారు. మొన్న ఎన్డీఏ మీటింగ్కు హాజరయ్యారు. నిన్న పొత్తులోకి బీజేపీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవాళ మాత్రం అసలు కాషాయ పార్టీ ఊసే ఎత్తడం లేదు. ఇప్పుడు కూడా బీజేపీ రాదు అని నేను చెప్పలేదుగా అంటారేమో అనే సందేహాలు లేకపోలేదు. అసలు పవన్ బీజేపీతో ఉన్నారా లేరా అనే డౌట్లు వస్తున్నాయి. తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. సరే, వస్తుందో చస్తుందో తీసేయి. వాట్ అబౌట్ బీజేపీ? బీజేపీని ఏం చేసావయ్యా? అసలు బీజేపీతో ఉన్నావా లేవా? చెప్పవా? క్లారిటీ ఇవ్వవా? బీజేపీతో ఉన్నానంటావు, తెలుగుదేశంతో వెళతానంటావు. ఏమిటి దౌర్భాగ్యం? నిజానికి టీడీపీ కంటే ముందే పవన్ బీజేపీతో పొత్తు నుంచి బయటకొచ్చారు. ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోలుస్తూ నిరసన తెలిపారు. ఏపీకి బీజేపీ ఏమీ ఇవ్వలేదన్నారు. కానీ 2019 ఎన్నికలు కాగానే మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు. మొన్నటికి మొన్న ఇండియా కూటమికి పోటీగా జరిగిన ఎన్డీఏ కూటమి మీటింగ్కు కూడా పవన్ హాజరయ్యారు. అలాంటి పవన్ బీజేపీ గురించి పట్టించుకోకుండా టీడీపీ జనసేన కూటమికి ఓటేయాలని ప్రచారం చేస్తుండటంతో బీజేపీని వదిలేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 3 ఏళ్లుగా బీజేపీని పొత్తులోకి తేవడానికి ట్రై చేస్తున్నా అటు నుంచి స్పందన లేకపోవడంతో వదిలేసుకున్నారనేది ఓ వాదన. బీజేపీ కోసం ఇంకా ఎన్నాళ్లు ఎదురు చూస్తాం, టీడీపీ ఉంటే చాలే అనుకున్నారనేది మరో వాదన. ఇవేవీ కాదు, ఏపీలో బీజేపీకి పెద్దగా ఓట్లు లేవనే విషయం గుర్తించే దూరం పెట్టారనేది ఇంకో వాదన. ఈ మాట పవన్ బహిరంగంగానే జనం ముందే చెప్పారు. బీజేపీకి ఓట్లు వస్తాయి గానీ సీట్లు రావని తేల్చేశారు. లేకుండా నేను ఒక్కనే వెళ్ళిపోవచ్చు, బీజేపీతో పాటు వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ అది ఓట్లు వస్తాయి. కానీ ప్రభుత్వాన్ని స్థాపించే ఓట్లు వస్తాయా, లేదంటే గెలుపు అంచులు దాకా వచ్చే ఓట్లు వస్తాయో నాకు తెలియదు. ఎంతమంది అసెంబ్లీకి వెళ్తామో తెలియదు. నేను ఈసారి 2024 ఎన్నికలకి నేను ఛాన్సెస్ తీసుకోదలుచుకోవాలి. పొత్తు కోసం 2 వైపుల నుంచి ప్రయత్నం జరగాలి. కానీ బీజేపీని కూటమిలోకి తేవడానికి పవన్ ట్రై చేయడమే గానీ కాషాయ పార్టీ నుంచి కనీస స్పందన లేదు. వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. పవన్ పొత్తు గురించి ఢిల్లీ వెళ్లి చెప్పినా సరైన స్పందన లేకపోవడంతో జనసేన అసంతృప్తికి లోనైందనేది వాదన. బీజేపీ కోసం చేయగలిగిన ప్రయత్నాలు చేశాం, ఇంకా పాకులాడ్డం ఎందుకు అనే ఆలోచనకు వచ్చుండొచ్చు. పొత్తు అంటే సంయుక్త ప్రకటన ఉండాలి. కానీ పవన్ మాత్రం అన్ని ఏకపక్ష ప్రకటనలే చేస్తూ వచ్చారు. పొత్తుపై బీజేపీ ఏమీ చెప్పకపోయినా జైల్లో చంద్రబాబుని కలిసొచ్చిన తర్వాత టీడీపీ జనసేన పొత్తు ప్రకటించారు. నేను మొన్నటిదాకా ఏ నిర్ణయం తీసుకోలా, ఉంటే బాగుంటుందని చెప్తున్నా. ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను. జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు.
మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించి బీజేపీ వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్నాయి ఎన్నికల్లో. ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి. ఇది కష్టంగా ఉండొచ్చు. అలాగే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. అదే జరుగుతుంది. మళ్లీ కొద్ది రోజులకే టీడీపీ జనసేన కూటమికి ఓటేయండి, వచ్చేది టీడీపీ జనసేన సంకీర్ణమే అని చెబుతున్నారు. ఏకంగా సైకిల్కే ఓటేయాలని అడుగుతున్నారు. మరోవైపు బీజేపీ పవన్ను మిత్రుడుగానే చూస్తోంది. అయినా సరే పవన్ బీజేపీ ఏదో విషయం చెప్పేదాకా ఆగకుండా తొందరపడుతున్నారు. పవన్ మిత్రుడేనని బీజేపీ క్లారిటీ ఇస్తోంది. అదే చెప్పారు కదా, వారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నానన్నారు. ఢిల్లీకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పెద్దలకు విషయాలన్నీ వివరించి చెప్తామన్నారు. మరి మాతో భాగస్వాములుగా ఉన్నట్టే లెక్క కదా, మాత్రం మిత్రపక్షమే కదా వారు. కానీ బీజేపీ మిత్రపక్షం అనే విషయంలో పవన్ కు క్లారిటీ ఉందా అనే అనుమానాలు ఇప్పుడు పటాపంచలేనట్టే ఉంది. ఏపీలోనే కాదు, తెలంగాణలో కూడా బీజేపీతో సంబంధం లేకుండా 30 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను జనసేన ప్రకటించింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే బీజేపీతో సంబంధం లేకుండానే ఎన్నికలకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ జనసేన స్నేహం అనేటువంటిది ఒక మబ్బుల్లో దాక్కున్న చంద్రుడి దోబూసులాటలాగే సాగుతూ వచ్చిందని చెప్పాలి. ఎందుకన్నట్లయితే బీజేపీ రాష్ట్ర స్థానికంగా ఉన్నటువంటి నాయకులేమో పవన్ మాతోనే ఉన్నాడు అని చెప్తుంటే, పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు జరిపిన సందర్భం కానీ లేకపోతే కామన్ ఎజెండా కానీ ఒక కార్యక్రమం మీద ఇద్దరు కూడా కలిసి సమష్టిగా చేసినటువంటి వ్యవహారాలు కానీ ఏమీ లేవు. అటు బీజేపీ పరిస్థితి వేరు. కీలకమైన 5 రాష్ట్రాల ఎన్నికలు తరుముకొస్తున్నాయి. అవేమవుతాయో చూసుకోకుండా హడావుడిగా ఏపీలో పొత్తులపై ప్రకటన చేసే ఉద్దేశం ఆ పార్టీకి లేదు. కానీ పవన్ మాత్రం అప్పటిదాకా ఆగలేకపోయారు. అందుకే ముందే ప్రకటన చేశారనే వాదన వినిపిస్తోంది. గతంలో ఏపీలో పొత్తులకు చాలా సమయం ఉందని చెప్పిన పవన్ ఇప్పుడెందుకు తొందరపడ్డారనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది. అయితే బాబు అరెస్టు ఆయన్ను త్వరపడేలా చేసిందనే వాదన ఉంది. ఇంత కీలకమైన రాజకీయ పరిణామం జరిగినా బీజేపీ నుంచి స్పందన లేకపోవడంతో ఆ పార్టీ ఏపీ విషయంలో అంత సీరియస్ కాదేమోనని పవన్ భావించారు. మరోవైపు చంద్రబాబు అరెస్టు వెనుక కూడా బీజేపీ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఎలాగో బీజేపీకి ఏపీలో పెద్దగా ఉనికి లేదు. పైగా ఇలాంటి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకుంటే వ్యతిరేకత వస్తుందని కూడా పవన్ ఆలోచించారనే అభిప్రాయాలున్నాయి. బీజేపీకి గత ఎన్నికల్లో 100 కంటే తక్కువ ఓట్లొచ్చాయి. మహా అయితే నియోజకవర్గానికి 1000-2000 ఓట్లు ఉండొచ్చు. ఈ మాత్రం దానికి ఆ పార్టీ నిర్ణయం కోసం ఎదురు చూసి టైం వేస్ట్ చేయడం ఎందుకని టీడీపీ జనసేన డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. పొత్తు ఉంటే కూటమిలో ఉన్న పార్టీలన్నీ ఒకే తాటిపై ఉండాలి. కానీ కీలకమైన రాజకీయ ప్రాతిపదిక విషయంలోనే తేడాలొచ్చేలా ఉండడం మంచిది కాదని టీడీపీ జనసేన ముందే జాగ్రత్త పడ్డాయా అనేది మరో ప్రశ్న. 2024 ఎన్నికలు టీడీపీకే కాదు, జనసేనకు కూడా చాలా కీలకం. మరీ ముఖ్యంగా పవన్కు వ్యక్తిగతంగా చాలా ప్రతిష్టాత్మకం. ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ పట్టుదలతో ఉన్నారు. కానీ బీజేపీకి మాత్రం ఏపీలో పెద్దగా ఆశలు లేవు. ఇప్పుడు వైసీపీతో సంబంధాలు బాగానే ఉన్నాయి. రేపు ఎవరొచ్చినా పార్లమెంట్లో మద్దతిస్తారనే ధీమాతో ఉంది. అందుకే రాజకీయ పరిణామాల్ని నిశ్చితంగా గమనిస్తూ తర్వాత నింపాదిగా నిర్ణయం తీసుకోవచ్చనే ఉద్దేశంతో ఉంది. అలాగని పవన్ మిత్రుడు కాదని ఎక్కడా చెప్పలేదు. టీడీపీతో పొత్తు ఉంటుందనో లేదనో కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈ విషయాలన్నీ ఆలోచించే టీడీపీ జనసేన బీజేపీని వదిలేసుకున్నాయనే వాదన వినిపిస్తోంది. బీజేపీతో సంబంధం లేకుండా వైసీపీతో పోరాటానికి వ్యూహరచనతో పాటు డైరెక్ట్గా రంగంలోకి దిగాలని టీడీపీ జనసేన నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే పవన్ 2 పార్టీలను కలిపి మాట్లాడడం మొదలుపెట్టారంటే ఇకపై 2 పార్టీల తరపున అగ్రనేతలు ఎవరు దిగినా ఇదే పద్ధతిలో ప్రచారం ఉంటుందనే భావన వస్తోంది. మరి 2014లో బీజేపీతో కలిసి బరిలోకి దిగిన టీడీపీ జనసేన ఇప్పుడు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళతాయనేది చూడాల్సి ఉంది. ఏపీలో ఎన్నికలకు ఇంకా 8 నెలల టైం ఉంది. ఈలోగా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేస్తాయి. అప్పుడు పరిస్థితులను బట్టి పొత్తు సమీకరణలు మారతాయా అనేది కూడా చూడాల్సి ఉంది. ఏపీలో పొత్తులపై కొన్నాళ్లుగా రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. టీడీపీ నుంచి జనసేన నుంచి మాత్రమే ప్రకటనలు వస్తున్నాయి. బీజేపీ మాత్రం సైలెంట్ గానే ఉంది. ఏమైనా అడిగితే జనసేన మాత్రమే మిత్రపక్షం అంటోంది. టీడీపీతో పొత్తు గురించి మౌనంగా ఉంది. ఇంతకు బీజేపీది మౌనమా వ్యూహమా? కాషాయ పార్టీ మనసులో ఏముంది? ఏపీలో 3 ఏళ్ల నుంచే పొత్తులపై రకరకాల ప్రకటనలు వస్తున్నాయి. చంద్రబాబు వన్ సైడ్ లవ్ కామెంట్తో మొదలు పెడితే పవన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోననే వరకు పరోక్ష పొత్తుల ప్రస్తావన వచ్చింది. ఇక ఇటీవలే పవన్ పొత్తులపై ఓపెన్ అయ్యారు. టీడీపీతో పొత్తును అధికారికంగా ప్రకటించారు. కలిసి ఎన్నికలకు వెళతామని, ఉమ్మడి కార్యాచరణ ఉంటుందని తేల్చేశారు. కానీ ఈ విషయంలో బీజేపీ మాత్రం ఎక్కడా నోరు విప్పలేదు. ఎప్పుడు అడిగినా జనసేన మిత్రపక్షం అంటుందే గానీ టీడీపీపై ఎటూ తేల్చదు. కొన్నాళ్ల పాటు బీజేపీలో 2 రకాల వాదనలు వినిపించాయి. టీడీపీతో పొత్తు ఉండదని ఓ వర్గం, ఉంటుందని మరో వర్గం వాదించాయి. కానీ కొద్ది రోజుల నుంచి ఇది కూడా లేదు. ప్రస్తుతానికి పవన్ మాత్రమే మిత్రుడు, మిగతా విషయాలు హైకమాండ్ చూసుకుంటుందంటున్నారు.
దీంతో బీజేపీది మౌనమా వ్యూహమా అనే చర్చ మొదలైంది. బీజేపీ ఎప్పుడూ ఏపీలో రాజకీయంగా బలంగా లేదు. కానీ ఇప్పుడు ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలోని ఏ పార్టీ కూడా బీజేపీని కాదనే పరిస్థితుల్లో లేవు. దీంతో బీజేపీకి కూడా నిర్ణయం తీసుకోవడం కాస్త సంక్లిష్టంగా మారిందనేది ఒక వాదన. అయితే అందుకే లేటుగా నిర్ణయం తీసుకున్నా పోయేదేముందని వెయిట్ చేస్తున్నారనేది మరో వాదన. అయితే ఒక పాయింట్ మాత్రం నిజం. ప్రస్తుతం బీజేపీ అగ్రనేతలు 5 రాష్ట్రాల ఎన్నికల హడావిడిలో ఉన్నారు. ఓవైపు విపక్ష కూటమి బలపడుతోందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఆ 5 రాష్ట్రాలు వదిలేసి అర్జెంటుగా ఏపీ గురించి ఆలోచించే పరిస్థితి బీజేపీకి లేదు. ఈ సంగతి కనీస రాజకీయ అవగాహన ఉన్న వారందరికీ తెలుసు. అలాంటప్పుడు బీజేపీ నుంచి వెంటనే నిర్ణయం ఆశించడం కూడా తప్పే అవుతుంది. కనీసం 5 రాష్ట్రాల ఎన్నికలు అయ్యేదాకా వేచి చూసి అప్పటికీ బీజేపీ తేల్చకపోతే పవన్ నిర్ణయం తీసుకోవాల్సిందని కొందరు వాదిస్తున్నారు. కానీ మిత్రుల మాటకు విలువివ్వనప్పుడు ఎందుకు ఆగాలని జనసేనలో ఓ వర్గం వాదిస్తోంది. మొత్తం మీద బీజేపీని వదిలేసినట్టేనని పవన్ సంకేతాలిచ్చేశారు. మరిప్పుడు బీజేపీ ఏం చేస్తుందనేది చూడాల్సి ఉంది. బీజేపీ మౌనం కొనసాగుతుందా, ఏదైనా కొత్త వ్యూహంతో ముందుకొస్తుందా అనేది చూడాలి. కేంద్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్నా ఏపీలో మాత్రం బీజేపీ పెద్దగా బలపడింది లేదు. దీనికి సంస్థాగత కారణాలు ఓ కారణమైతే విభజన హామీలు నెరవేర్చకపోవడం మరో కారణం. ఏపీకి బీజేపీ ఏమీ చేయలేదనే వాదనకు సమాధానం చెప్పే స్థితిలో బీజేపీ ఉందా అంటే లేదనే చెప్పాలి. అసలు విభజన హామీల విషయం ప్రస్తావనకు రాకుండా ఏపీ బీజేపీ నేతలు జాగ్రత్త పడుతుంటారు. ఈ సంగతి అగ్రనేతలకు తెలిసినా కనీసం ఒక్క హామీ అయినా నెరవేర్చే దిశగా ప్రయత్నాలు చేయకపోవడం కాషాయ పార్టీకి మైనస్గా మారింది. మరి ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో బీజేపీ ఎలాంటి వ్యూహంతో ముందుకొస్తుందనేది ఆసక్తి రేపుతున్న అంశం. బీజేపీతో పొత్తు ఉంటే నష్టపోతామని టీడీపీలో ఓ వర్గం బలంగా చెబుతోంది. ఏపీ విషయంలో ఖచ్చితంగా బీజేపీకి వ్యూహం ఉందని, అందుకే అధ్యక్షుడిని మార్చారనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఇందులో నిజానిజాల సంగతి పక్కన పెడితే కాషాయ పార్టీ ఏం చేయబోతుందనేది ఉత్కంఠ రేపుతున్న అంశం. బీజేపీకి ప్రత్యక్షంగా రాజకీయ బలం లేకపోయినా పరోక్షంగా గెలుపోటమిల్ని ప్రభావితం చేయవచ్చనే అంచనాలున్నాయి. మరి ఈసారి 2024 ఎన్నికల్లో బీజేపీ వ్యూహం ఏ పార్టీకి ప్రయోజనం కలిగిస్తుందనేది చూడాలి. బీజేపీ లేకపోతే ఇబ్బందులు తప్పవనే సంకేతాలు ఇస్తారా, లేకపోతే ఎవరూ లేకపోయినా ఒంటరిగా సత్తా చట్టే వ్యూహరచన చేస్తారా అనేది తేలాలి. బీజేపీ నిజంగా ఏపీలో ఎలాంటి ప్రభావం చూపకపోతే ఆ పార్టీ నిర్ణయం కోసం టీడీపీ జనసేన ఇప్పటిదాకా ఆగి ఉండేవి కావని అంటున్నారు. ఇప్పుడు ఆ 2 పార్టీలకు ఆగే పరిస్థితి లేదని, అందుకే బీజేపీతో సంబంధం లేకుండా పొత్తు ప్రకటించారనే భావన ఉంది. మరి బీజేపీ ఈ పరిణామాన్ని ఎలా చూస్తుంది, ఎలా స్పందిస్తుంది, ఇవన్నీ చూడాల్సిన అంశాలే. బీజేపీ ఏపీలో పార్టీని పూర్తిగా వదిలేయలేదు. కొన్నాళ్లు క్షేత్రస్థాయి ఆందోళనకు దిగింది. కొన్నాళ్లు అగ్రనేతలతో సభలు ఏర్పాటు చేసింది. ఇప్పటికీ కీలక పరిణామాలపై బీజేపీ స్పందన ఏంటా అని ఏపీలో ప్రధాన పార్టీలు ఎదురు చూసే స్థితి ఉంది. ఇది లోకల్ బలం కాదు, ఢిల్లీ బలం అంటారు. అది నిజమే అయినా ఏపీ రాజకీయాల్ని బీజేపీ లేకుండా ఊహించలేమంటున్నారు విశ్లేషకులు. కాబట్టి ప్రజల్లో బలం లేకపోయినా రాజకీయ వ్యూహాల్లో బీజేపీ తప్పనిసరిగా ఉంటుందంటున్నారు. బీజేపీ కూడా ఏపీలో ప్రత్యక్ష వ్యూహాల కంటే పరోక్ష వ్యూహాలకే ఓటేయొచ్చు. అవి ఎలా ఉంటాయి, ఎన్నికలను ప్రభావితం చేస్తాయా అనే అంశాలు తేలాలి. ఇప్పటికే బీజేపీలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. పైకి మౌనంగా ఉన్న వ్యూహమేంటో క్లారిటీ ఉందనే వాదన కూడా ఉంది. ఈ సంగతి ఎవరో ఒకరు నోరు తెరిచి చెప్పేదాకా తెలిసే అవకాశం లేదు. కానీ బీజేపీ వ్యూహాలతో సంబంధం లేకుండా ముందుకెళ్లాలని టీడీపీ జనసేన నిర్ణయించుకోవడంతో ఆ పార్టీలు ఈ పాయింట్ గురించి పెద్దగా ఫోకస్ పెట్టే అవకాశాలు కనిపించడం లేదు. బీజేపీ టీడీపీ జనసేన కూటమిలో లేకపోయినా ఏపీలో త్రిముఖ పోటీ తప్పదేమో అనే విశ్లేషణలున్నాయి. అదే జరిగితే పర్యవసానాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరం. సరే, టీడీపీ జనసేన కూటమి బీజేపీని వద్దనుకుంది. మరి వామపక్షాలతో పొత్తు కుదుర్చుకుంటారా, వారిని వద్దనుకుంటారా అనేది మరో అంశం. 2019 ఎన్నికల్లో పవన్ వామపక్షాలతో పొత్తు పెట్టుకునే ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక టీడీపీకి గతం నుంచి వామపక్షాలతో స్నేహం ఉంది. అలాంటప్పుడు వామపక్షాలని కలుపుకుపోవచ్చనే వాదన ఉంది. కానీ ఈ విషయంపై ఇప్పటి వరకు పెద్దగా చర్చ జరగలేదు. ఎన్నికలకి ఇంకా సమయం ఉంది కాబట్టి ముందు ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. ఓట్ల పరంగా చూస్తే బీజేపీ కంటే వామపక్షాలకే ఎక్కువ ఓట్లు ఉంటాయనడంలో సందేహం లేదు. వ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటాలు చేసే వామపక్షాలంటే ఓ వర్గం ఓటర్లు అభిమానిస్తారు. ఆ రకంగా వామపక్షాల ఓటు ఉపయోగపడుతుందనే లెక్కలు కూడా ఉన్నాయి. మరి ఈ విషయంలో టీడీపీ జనసేన కూటమి నిర్ణయం ఎలా ఉంటుందనేది చూడాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నప్పుడు ప్రతిపక్షాల్లో ఎవరితో అయినా పొత్తుండొచ్చు. బీజేపీ లేకున్నా వామపక్షాలుండొచ్చు. ఇలా ఎవరికి తోచినట్టుగా వారు ఊహించుకుంటున్నారు. అంటే ఏపీలో పొత్తుల చిత్రం ఇంకా ఉందని అంటున్నారు. ప్రస్తుతానికి ఇంటర్వెల్లే అంటున్నారు. టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ లేకపోతే ఏపీలో ట్రయాంగిల్ ఫైట్ తప్పదా? అప్పుడు ఎలాంటి రాజకీయ పరిణామాలు ఉంటాయి? బీజేపీతో ఉంటే ఓట్లొస్తాయి, కానీ సీట్లు రావని పవన్ వ్యాఖ్యానించడం వెనుక ఉద్దేశం ఏంటి? ఏపీలో బీజేపీకి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంక్ ఎప్పుడూ లేదు. కాకపోతే కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి అవసరమైనప్పుడు సాయం చేస్తారనే ఉద్దేశంతో 2014లో టీడీపీ జనసేన ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నాయి. కానీ అధికారంలోకి వచ్చాక ఆశ నిరాశ అయిందనేది ఆ 2 పార్టీల అభిప్రాయం.
అందుకే ఇప్పుడు బీజేపీ కూటమిలో లేకపోయినా నష్టం లేదని, లాభమేనని లెక్కలేసుకుంటున్నాయి. మరి నిజంగా బీజేపీ లేకపోతే కూటమి లబ్ధి పొందుతుందా? అసలు ఏం ఆలోచించి బీజేపీని దూరం పెట్టారు? బీజేపీకి చెప్పుకోదగ్గ ఓట్లు లేవు, కానీ బీజేపీ కారణంగా కొన్ని వర్గాలు కూటమికి వ్యతిరేకమయ్యే అవకాశాలుంటాయని టీడీపీ, జనసేన లెక్కలేసుకున్నాయి. మరి కూటమిలో బీజేపీ లేకపోతే ఎదురయ్యే పర్యవసానాలు ఊహించారా? వాటికి సిద్ధమయ్యారా అనేది మరో ప్రశ్న. బీజేపీ నుంచి ఎలాంటి విమర్శలు వచ్చినా తిప్పికొట్టొచ్చని ఆ రెండు పార్టీలు భావిస్తుండొచ్చు. పైగా కూటమిలో బీజేపీ లేకపోతే విభజన హామీల విషయం ప్రస్తావించి బీజేపీని టార్గెట్ చేయడం తేలికవుతుందని, శషభిషలకు తావుండదని అనుకుంటున్నాయి. ఇప్పటికే వైసీపీ, బీజేపీ పరోక్ష బంధం గురించి టీడీపీ విమర్శలు చేస్తోంది. కూటమిలో బీజేపీ లేకపోతే ఈ ప్రచారం మరింత గట్టిగా చేయొచ్చు. నిజానికి బీజేపీ కూటమిలో ఉండకూడదని టీడీపీలో ఓ వర్గం బలంగా కోరుకుంది. కానీ బీజేపీ వస్తామంటే వద్దనే పరిస్థితి లేని టీడీపీ ఇప్పుడు పవన్ ఆ దిశగా సంకేతాలు ఇవ్వడంతో సంతోషంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఏపీకి సంబంధించినంత వరకు ప్రత్యేక హోదా, పోలవరం ముఖ్యమైనవి. రాజధాని కూడా కీలకం. ఈ విషయంలో బీజేపీ సీరియస్గా లేదని కూటమి ఎదురుదాడి చేస్తుందేమో చూడాలి. అదే సమయంలో ఆర్థిక సాయం విషయం గురించి కూడా నిలదీసే అవకాశం కనిపిస్తోంది. బీజేపీకి పడే కొన్ని ఓట్లు లేకపోయినా పెద్ద నష్టం లేదనే లెక్క వేసుకున్నాకే టీడీపీ, జనసేన ఈ వైఖరి తీసుకున్నాయనే వాదన ఉంది. 2014లో కూడా ఏపీకి కేంద్రం సాయం కావాలనే ఉద్దేశంతో కలిశామని, అప్పుడు సంతృప్తికరంగా పని జరగలేదు కాబట్టి దూరం అయ్యామని, ఇప్పటికీ అదే విధానంతో ఉన్నామని చెప్పుకోవచ్చు. ఇలా టీడీపీ, జనసేన అన్ని లెక్కలు వేసుకునే బీజేపీని దూరం పెట్టాయని అంటున్నారు. పర్యవసానాల గురించి కూడా ఆలోచించారనే వాదన వినిపిస్తోంది. కూటమిలో బీజేపీ లేకపోవడం వల్ల వచ్చే ఇబ్బందుల కంటే ఉంటే కలిగే నష్టమే ఎక్కువని టీడీపీ, జనసేన నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది. అందుకే బీజేపీని లైట్ తీసుకుంటున్నాయి. ఒకవేళ బీజేపీ ఒంటరి పోటీకి దిగితే అప్పుడు ఏపీలో త్రిముఖ పోటీ ఉండొచ్చు. సాధారణంగా అయితే త్రిముఖ పోటీలో ఓట్లు చీలతాయి. కానీ ఏపీలో బీజేపీకి బలం లేదు కాబట్టి ఓట్ల చీలిక పెద్ద అంశం కాదనేది టీడీపీ, జనసేన లెక్క. ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకే పడుతుందనే నమ్మకంతో ఉన్నాయి. ఏపీలో లోక్సభ సీట్లు కూడా బీజేపీకి కీలకం కాబట్టి అసెంబ్లీ ఎన్నికల కూటమితో సంబంధం లేకుండా పార్లమెంట్ ఎన్నికల తర్వాత సంబంధాలుంటాయని కూడా ఊహిస్తున్నారు. గత 5 ఏళ్లు జరిగింది అదే కదా అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు, లోక్సభ ఎన్నికల్లో కూడా త్రిముఖ పోటీ జరిగినా ఫలితాలేమీ మారవనేది టీడీపీ, జనసేన వేసుకున్న లెక్క. ఇలా అన్ని లెక్కలు వేసుకున్నాకే, పరిణామాలు, పర్యవసానాలు బేరీజు వేసుకున్నాకే టీడీపీ, జనసేన కూటమి అని పవన్ ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు. కూటమిలో లేకపోతే బీజేపీకి నష్టం గానీ తమకేం నష్టం అనేది ఆ రెండు పార్టీల భావన. కూటమిలో బీజేపీ లేనందుకు పర్యవసానాలు ఆ పార్టీనే ఫేస్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. టీడీపీ, జనసేనకు ఎన్నికలకు ఎలాంటి వ్యూహంతో వెళ్లాలి, ఎలా ప్రచారం చేయాలో క్లారిటీ ఉంటుందంటున్నారు. మొదటి నుంచి బీజేపీ నాన్ సింక్లో ఉందని, ఒకవేళ కూటమిలోకి వచ్చినా చాలా కష్టపడాల్సి వచ్చేదనేది నేతలు కూడా అంటున్నారు. వచ్చేదనే నేతలు కూడా ఉన్నారు. దీంతో బీజేపీ గురించి ఆ రెండు పార్టీల్లో ఎవరూ పెద్దగా ఆలోచించడం లేదు. వస్తే మంచిదే గానీ ఆ పార్టీ కోసం టైం వేస్ట్ చేస్తూ కూర్చోవలసిన పని లేదనేది వారి భావన. మొదటి నుంచి పొత్తుల గురించి ఆలోచన వచ్చినప్పుడు టీడీపీ, జనసేన బంధం గురించి ఆ రెండు పార్టీలు కేడర్ ఆలోచించింది. బీజేపీ గురించి ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు పెద్దగా ఆలోచించడం లేదంటున్నారు నేతలు. వైసీపీతో తాడోపేడో తామే తేల్చుకుంటామని, బీజేపీ తోడు లేకపోయినంత మాత్రాన పోయేదేముందనే భావనతో ఉన్నాయి టీడీపీ, జనసేన. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. మరిన్ని రాజకీయ పరిణామాలకు అవకాశం ఉంది. అప్పుడు ఎవరి మనసు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. రాజకీయం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది కాబట్టి ఇదే ఫిక్స్ అని ఎవ్వరూ లాక్ చేయరు. మరి ఏపీలో కూడా రాబోయే రోజుల్లో ఏమైనా జరగొచ్చా? ఇదే ఫైనల్ అనేది చూడాల్సి ఉంది. ఇంకా టీడీపీ, జనసేనలో అంతర్గత చర్చలు ఏం జరుగుతున్నాయి? బీజేపీ ఏం ఆలోచిస్తుంది? ఇంకా పొత్తుకు డోర్స్ ఓపెన్ అయ్యే ఉన్నాయా లేదా అనే చాలా ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. కానీ ఇప్పటికైతే టీడీపీ, జనసేన పొత్తు కన్ఫర్మ్. పవన్ ప్రచారం కూడా ఆ రెండు పార్టీల కూటమికి అంటున్నారు. ఇది ప్రస్తుత పరిస్థితి. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేమనే వాదన కూడా ఉంది. ఎన్నికలకు 8 నెలల సమయం అంటే తక్కువ టైం కాదు. ఈలోగా 5 రాష్ట్రాల ఎన్నికలే కాదు, ఏపీలోనూ ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. దాన్ని బట్టి వ్యూహాలు మార్చుకోవాల్సి వస్తే మార్చుకోవచ్చు. ఎవరి వ్యూహాలు ఎలా మారతాయి, ఎప్పుడేం జరుగుతుందో చూడాల్సి ఉంది. ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య పోరుంటుంది. మిగతా పార్టీల పోటీ పెద్ద లెక్కలోకి రాదు. ఇది ప్రాథమిక అవగాహన. కానీ జనసేనకు కొంత ఓటు బ్యాంక్ ఉంది. జనసేన టీడీపీతో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా ఫలితాలుండొచ్చనే విశ్లేషణలు మొన్నటిదాకా వినిపించాయి. ఇప్పుడు వాటికి తెరపడ్డట్టే. కానీ బీజేపీ విషయంలో ఎప్పుడూ ఫలితాల్ని ప్రభావితం చేస్తుందనే స్థాయిలో అంచనాలు లేవు. అందుకే బీజేపీని ప్రధాన పార్టీలు లైట్ తీసుకున్నాయని అంటున్నారు. కానీ అక్కడే అసలు కీలకం ఉంది. బీజేపీ విషయంలో మొదటి నుంచి ఇలాగే ఉంటే అదో లెక్క. కానీ పొత్తు కోసం ప్రయత్నించి విసిగిపోయి ఇప్పుడు వదిలేశారనేది మరో వాదన. బీజేపీకి ఏపీలో సీన్ లేని మాట నిజం. అలాంటప్పుడు ఎందుకు ఆ పార్టీతో పొత్తు కోసం ప్రయత్నించాలనేది మరో ప్రశ్న. బీజేపీతో ఓట్లు రాకపోయినా ఎంతో కొంత మోరల్ సపోర్ట్ వస్తుందని ఆశించుండొచ్చు. అయితే అందుకోసం అసలు లక్ష్యాల్ని చేరడంలో ఇబ్బందులు రాకూడదని టీడీపీ, జనసేన ఆలోచించినట్టున్నాయి. అందుకే త్వరపడి పొత్తు ప్రకటించి కూటమిగా ముందుకెళ్తున్నాయి. ఇప్పుడు బీజేపీ వచ్చినా రాకపోయినా
ఇక తమకు సంబంధం లేదని చెప్పేస్తున్నాయి. ఇలా ఎన్నికలకు తమ ప్రణాళికేంటో ప్రజలకు చెప్పి తమపై నమ్మకం పెంచుకోవాలనే ఆలోచనతో ముందడుగు వేస్తున్నాయి.